This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. God is working on you. You are special. You are unique. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీవు దేవునికి విలువైన బిడ్డవి. నేనేమీ కాదు, నాకు చేత కాదు అని అనుకోవద్దు. మీరు దేవునికి విలువైన బిడ్డలు. నీకు శక్తి కావాలంటే నీ యొక్క ఇంపాసిబిలిటీస్, నీ యొక్క అసమర్థత చూడడం ఆపేసి దేవుని సామర్థ్యాన్ని చూడండి. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ inadequacy. Stop looking at your limitation. Stop looking at your inability and look at what God can do. Look at God's faithfulness. Lord, I thank you. దేవుని నమ్మకత్వాన్ని చూసి ఆయన ఆరాధించండి. మీ వెయిటింగ్ రూమ్లో నుంచి తొందరగా బయటకు వస్తారు. 25 years అబ్రహాం వెయిట్ చేశాడు. 24th ఇయర్లో దేవుడు శారాను దర్శించాడు. పని ఈజీగా అయిపోయింది. 21st chapter 1st verse, 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున శారాను గూర్చి చేశాను. తాను చెప్పిన ప్రకారము. నీతో దేవుడు ఏం చెప్పాడు? ఆలస్యమైన దేవుడు చేస్తాడు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్, గాడ్ విల్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. ద లార్డ్ విజిటెడ్ సారా యాజ్ హీ హ్యాడ్ సెడ్, అండ్ ద లార్డ్ did to Sarah as he had promised. The Lord did as he had promised. How you can receive faith? విశ్వాసం ఎట్లా వస్తుందండి? 4 points చెప్తాను నేను, మీకు అందరికీ అర్థమయ్యేలాగా. వినుట వలన వస్తుంది. ఏం వినటం వలన వస్తుంది? మూవీస్ వినడం వలన వస్తుందా? ఫ్రెండ్స్ ఒపీనియన్స్ వినడం వలన వస్తుందా? విశ్వాసం ఏమి వినటం వలన? దేవుని వాక్యము వినటం వలన. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రోమన్స్ 10:17. విశ్వాసము అనేది వినుట వలన వస్తుంది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. నెంబర్ 2, హౌ ఫెయిత్ గ్రోస్. విశ్వాసం ఎలా గ్రో అవుతుంది? ఫెయిత్ గ్రోస్ బై మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వినిన వాక్యం మళ్ళీ ఈ చెవులో నుంచి వెళ్ళిపోకూడదు. ఆ వినిన వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే విశ్వాసం పెరుగుతుంది. జాషువా 1:8, ఫెయిత్ గ్రోస్ బై మెడిటేటింగ్. దాన్ని ధ్యానం చేయాలి. శారా ఏమని మెడిటేట్ చేసింది? ఆయన నమ్మదగిన దేవుడు అని మెడిటేట్ చేసింది. ఆమె వినింది ఫస్ట్. షీ హర్డ్, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అండ్ దెన్ షీ స్టార్టెడ్ మెడిటేటింగ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన దేవుడు. నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా ధ్యానించాలి. నెంబర్ 2, ఫెయిత్ గ్రోస్ బై మెడిటేటింగ్. హౌ ఫెయిత్ ఈజ్ రిలీజ్డ్. ఫెయిత్ ఎలా రిలీజ్ అవుతుంది? బై స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, ఈ గ్లాస్లో వాటర్ ఉంటే వాటరే తాగగలను. ఈ గ్లాస్లో వాటర్ ఉంటే ఐ కెనాట్ డ్రింక్ కాఫీ. అవునా? ఈ గ్లాస్లో వాటర్ ఉంటే నేను కాఫీకి పోయలేను, కప్లో వాటరే వస్తుంది. మీరు ఏం ధ్యానం చేస్తారో అదే మాట్లాడగలుగుతారు. సో ఫెయిత్ ఎలా రిలీజ్ అవుతుంది? మీరు ధ్యానం చేసిన దాన్నే రిలీజ్ చేయగలుగుతారు. మీరు ఎంతసేపు నెగిటివ్ ధ్యానం చేస్తే మీ నోరు తెరిస్తే నెగిటివే వస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి, దేవుని వాక్యాన్ని రిలీజ్ చేయండి. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ రిలీజ్డ్ బై స్పీకింగ్. మీ మాట్లాడడం వల్ల. మార్క్ 11:23, యేసయ్య ఏం చెప్పారు? ఈ పర్వతాన్ని చూసి, ఈ పర్వతము ఎత్తి సముద్రంలో పడవేయబడమని నీవు చెప్పిన ఎడల అది ఎత్తి పడవేయబడును అన్నాడు. నీవు చెప్పినది మళ్ళీ సందేహించద్దు. నువ్వు మెడిటేట్ చేయి, అప్పుడు నువ్వు చెప్పు. యు మెడిటేట్ అండ్ దెన్ స్పీక్. అండ్ వెన్ యూ స్పీక్, డోంట్ డౌట్. మళ్ళీ నువ్వు డౌట్ చేయదు. డౌట్ అనేది టేకింగ్ సెకండ్ ఒపీనియన్. మళ్ళీ నువ్వు వేరే ఒపీనియన్కి వెళ్తున్నావు. ఇది కరెక్టేనా? ఇది జరిగిద్దా? ఇట్లాంటిది సెకండ్ ఒపీనియన్. సో ఫెయిత్ ఈజ్ రిలీజ్డ్ త్రూ యువర్ వర్డ్స్. నీ మాటల ద్వారా విశ్వాసము రిలీజ్ చేయబడుతుంది. ఆ విశ్వాసపు మాటలు పర్వతాలనే కూడా తీసేస్తాయి. దే విల్ రిమూవ్ మౌంటైన్స్ ఫ్రమ్ ద వే. కొన్ని మాటల ద్వారా మౌంటైన్స్ క్రియేట్ అవుతాయి, కొన్ని మాటల ద్వారా మౌంటైన్స్ పోతాయి. మీరు మౌంటైన్స్ క్రియేట్ చేసుకుంటున్నారా? మౌంటైన్స్ తీసేస్తున్నారా? ఎందుకు వచ్చిన జీవితం, నా లైఫ్ ఎప్పుడు ఇంతే, ఈ అమ్మాయికి సీట్ వస్తుందో రాదో. మౌంటైన్స్ క్రియేట్ చేసుకోకండి. చాలామంది కరెక్ట్గా బయలుదేరి కౌన్సిలింగ్కి వెళ్తానే నెగిటివ్ మాటలు మొదలు పెడతారు. మీరే మీ మాటలతో ఆపేసుకుంటున్నారు. మీ మాటలు చాలా పవర్ఫుల్. జీవ మరణములు మన నాలుక వశంలో ఉన్నాయి. భయం వేస్తుంది సిస్టర్, వస్తుందో రాదో సీట్. లేకపోతే భయం వేస్తుంది సిస్టర్, నాకు క్యాన్సర్ వస్తుందేమో. భయం వేస్తుంది సిస్టర్. ఈ భయాలు పోవాలంటేనే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ హార్ట్లో ఆయన దేవుని పిక్చర్ని ప్రింట్ చేస్తాడు. హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 4th, మేనిఫెస్టేషన్ కోసం ఏం చేయాలి? ఒబే, యాక్ట్ ఆన్ దట్ వర్డ్. ఒబీడియన్స్. ఆ ఒబీడియన్స్లో నడవాలి. ఎలా నడవాలి? ప్రభువా, రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, అయినా నీ మాట చెప్పుని చేస్తాను.
నా రీజనింగ్ ప్రకారం కాదు. లార్డ్, ఐ ట్రైడ్ హోల్ నైట్, ఐ డిడ్ నాట్ క్యాచ్ ఈవెన్ వన్ ఫిష్, బట్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ ఐ విల్ డూ దిస్. నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను ప్రభా. నువ్వు చెప్పావు కాబట్టి నేను ఆ సిస్టర్ని క్షమిస్తాను ప్రభా. నువ్వు చెప్పావు కాబట్టి నా భర్తని నేను క్షమిస్తాను ప్రభా. నువ్వు చెప్పావు కాబట్టి నా భార్యను క్షమిస్తాను ప్రభా. నువ్వు చెప్పావు కాబట్టి మా అత్తగారిని క్షమిస్తాను ప్రభా. నీ మాటకు నేను ఒబే అవుతున్నాను ప్రభా. యాక్ట్ ఆన్ ద వర్డ్. నేను క్షమించడం ఏంటి సిస్టర్? మనం విన్నాం దేవుని మాట, మళ్ళీ మనకు అన్ని మిరకల్స్ జరగాలి. ఆ లాస్ట్ దగ్గరికి ఫెయిల్ అయిపోతూ ఉంటాం, అవునా కదా? యాక్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒబే, వాక్ ఇన్ ఒబీడియన్స్. ఇఫ్ యూ వాంట్ టు సీ ద మేనిఫెస్టేషన్, యువర్ ఒబీడియన్స్ ఇస్ ఇంపార్టెంట్. పేతురు వల వేశాడు, ఎన్ని చేపలు పడినాయి? మేనిఫెస్ట్ అయింది దేవుని శక్తి, విస్తారమైన చేపలు పడినాయి. 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఏసై దగ్గరికి వచ్చారు. వాళ్ళు అనుకున్నారు ఇమీడియట్గా హీల్ అయిపోతాం అనుకున్నారు. కానీ ఏసై ఏం చెప్పాడు? వెళ్ళి యాజకునికి కనపరచుకోండి. గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్. సో వెన్ దే వర్ గోయింగ్ ఆన్ ద వే దే గాట్ హీల్డ్. ఆ ఒబీడియన్స్లో నడుస్తున్నప్పుడు వాళ్ళు స్వస్థపరచబడ్డారు. అమ్మ, ఒక్క అప్పం చేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వు, నువ్వు ఇంకా నీ కరువు కాలం అంతా నువ్వు చనిపోవు అన్నాడు ఏలియా. ఎవరిని సన్నిధి నిలబడి మాట్లాడుతున్నానో, యెహోవా జీవము తోడు. హల్లెలూయా. గివ్ మీ ద ఫస్ట్ బ్రెడ్, యూ అండ్ యువర్ సన్ విల్ లివ్. షీ ఒబే అయింది ఆమె. అక్కడ ఆర్గ్యూ చేయాల. షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ హర్ ఫ్యూనరల్ అండి. ఇంకా తిని చనిపోదాం అనుకుంటే నువ్వు వచ్చి మాకు ఇవ్వమంటావు ఏంటంటే, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఫ్యూనరల్, బట్ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను ఎలా బ్రతికిద్దామా అని చూస్తుంటే నువ్వు నేను తిని చనిపోతా అంటావేంటి? ఒక్క మాట వినలేవా నువ్వు? అప్పుడు ఆమె రొట్టె చేసుకొని వచ్చి ఆయనకి ఇచ్చింది. కరువు కాలం అంతా 3.5 years షీ సర్వైవ్. అక్క, నాకు అసలు అప్పులు ఉన్నాయి అక్క, నాకు అసలు అప్పులు తీరట్లేదు అక్క. అరే, నువ్వు దశంభాగం ఇస్తే అప్పులు తీరుతాయి. ఆర్ యూ టైథింగ్? ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ దేవుడికి ఇవ్వకుండా మనకి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కావాలనుకుంటాం. ఆ విధంగా వర్క్ అవ్వదండి. ధారాళంగా మనం దేవునికి ఇచ్చినప్పుడు men will come and pour out into your bosom. అణిచి కుదించి నీ పొంగి పొరలేటట్టుగా దేవుడు ఇస్తానని చెప్పాడు. యు వాంట్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్? ఒబే, ఆనర్ గాడ్. ఎస్, హీలింగ్ కావాలి. కన్ఫెస్ ద హీలింగ్ వర్సెస్, ఇంటర్సీడ్, ప్రే. దేర్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ వీ షుడ్ లివ్. సో దీస్ 4 points. Number 1, ఫెయిత్ ఎలా వస్తుంది? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, ఫెయిత్ గ్రోస్ బై మెడిటేటింగ్, ఫెయిత్ is released by speaking, faith is manifested by obeying, or faith is, it produces results by obeying, by your obedience, by acting on the word of God. ఒక వచనం తీసుకోండి. మీ కుటుంబం కోసం ఒక వాగ్దానాన్ని తీసుకోండి. మీ బిడ్డల కోసం ఒక వాగ్దానాన్ని తీసుకోండి. లెట్స్ డూ దిస్ ఎక్సర్సైజ్, ఓకే? మీ ఒకవేళ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, టేక్ దట్ ఫెయిత్ కన్ఫెషన్స్ యాప్. ఏ ఏరియాలో మీకు మిరకల్ కావాలి, ఏ ఏరియాలో మీకు బ్లెస్సింగ్ కావాలి, ఒక వచనాన్ని తీసుకోండి. సిస్టర్ నా కోసం ప్రేయర్ చేయండి, సిస్టర్ నా కోసం ప్రేయర్ చేయండి అంటే ఆశ్చర్యకార్యాలు జరిగిపోయి నేను డెఫినెట్గా ప్రార్థన చేస్తాను. కానీ మీ మనసు మారకపోతే, మీ మనసులో రాంగ్ ఇమేజ్ చూస్తూ ఉంటే నేను ప్రేయర్ చేసింది మీకు వర్క్ అవ్వదు. సో యూ హ్యావ్ టు గ్రో. మీరు గ్రో అవ్వాలి. మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారా? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ అ బ్యూటిఫుల్ హౌస్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఒక మంచి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారా? కానీ కొన్నిసార్లు మన ప్రాబ్లమ్సే చెప్తా ఉంటాం ప్రార్థనలో. యు ఆర్ ప్రేయింగ్ ద ప్రాబ్లం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే ద ఆన్సర్. లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్లో మనం నేర్చుకున్నది ఏంటండి? ప్రాబ్లమ్ని ప్రేయర్ చేయడం కాదు. చెప్పండి ప్రాబ్లం దేవునికి, చెప్పండి, కానీ అటాచ్ ఇట్ విత్ ద ప్రామిస్. దేవుని ప్రామిస్కి అటాచ్ చేసి ప్రార్థన చేయండి. ప్రే ద ప్రామిస్. ప్రభా, నీటి కాలువలో ఎవరిన నాటిన చెట్టు వల్లే నా భర్తను చేయి ప్రభా, నా భార్యను చేయి ప్రభా, నా బిడ్డల్ని చేయి ప్రభా. లార్డ్, హెల్ప్ us లార్డ్. మేక్ మై ఫ్యామిలీ యాజ్ ఎ ట్రీ దట్ ఈస్ ప్లాంటెడ్ బై ద వాటర్ సైడ్. నీ యొక్క సన్నిధిలో నాటబడిన ఒలీవ చెట్టు వల్లే చేయి ప్రభా, ఖర్జూర వృక్షము వల్లే చేయి ప్రభా. యూ కెన్ టేక్ ద ప్రామిసెస్ and you can pray the promises. Hallelujah. You can pray for your husband. I'm telling you అండి, అలా ప్రార్థన చేసి భర్తల్ని మార్చుకున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. You see, you are praying. There is an appointed time. God will do that. Don't let your fears dominate you, dominate the miracle. So God is working, my dear brothers. God is working, my dear sisters. దేవుడు పని చేస్తున్నాడు. God is working in your life. సో వినుట వలన విశ్వాసం వస్తుంది. వినండి, మెడిటేట్ చేయండి, అండ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒబే టు సీ ద మేనిఫెస్టేషన్. గాడ్ బ్లెస్ యూ. And we have our Faith Confessions app. We believe in praying the word of God. So you can dive into the Faith Confessions app. Faith Confessions app is in 4 languages. So you can choose your language of your preference and you can go through the Faith Confessions app. There, the promises of God are compiled. If you're believing God for faith, there are verses that are related to faith. If you're believing God for healing, there are promises that are compiled
for healing, for your healing, and then your personalized prayer. So you can use it as a tool for your personal prayer, and you can be greatly blessed through our Faith Confessions app.